శంకర్ కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పర్యవేక్షణలో కంటి ఆపరేషన్ చేయించుకున్న 112 మంది వృద్ధులకి కళ్లజోడ్లు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. గుంటూరు పొన్నూరు రోడ్డు అంజుమన్ ఇస్లామియా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి 20,000 ఖరీదైన కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన మహమ్మదియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉర్దూ స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని పేదలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. గత నెల 17వ తారీఖున గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు శంకర్ కంటి ఆసుపత్రుల సహకారంతో ఒక ఐ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఆ ఐ క్యాంప్లో దాదాపు 150 మంది వయోవృద్ధులు అలాగే కంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళందరూ కూడా సర్జరీ ఆపరేషన్స్ అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో దాదాపు 112 మందికి ఈరోజు ఒక్కొక్కరికి 20,000 ఖర్చు అయ్యేటువంటి కంటి సర్జరీని చేయడం జరిగింది. దాదాపు 112 మంది ఈ నెల కాలం పాటు 2 క్యాటరాక్ట్ ఆపరేషన్స్ దగ్గర నుంచి అన్ని ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి మందులు రావడానికి పోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు 112 మందికి 20,000 చొప్పున ఖర్చు అయ్యేటువంటి వైద్య సర్జరీ అనేది ఉచితంగా చేయడం జరిగింది. చాలా సంతోషం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి క్యాంప్స్ ప్రతి నెల కూడా ఏదో ఒక ఏరియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల 5వ తారీఖున మహమ్మదియా ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే గుంటూరు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి టైటానిక్ షోరూమ్ ఆపోజిట్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఈ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే కంటి పరీక్షలు కానీ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ కానీ అవసరమవుతావో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి శంకర్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి అలాగే సిబ్బందికి అలాగే ముఖ్యంగా గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు.